నమస్కారం. ప్రస్తుతం మనం భువనగిరి దగ్గర మానేపల్లి హిల్స్లోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర దేవాలయం దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు విశిష్టతలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఈ మధ్యకాలంలోనే శ్రీ చిన్నజయ స్వామివారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. రైట్ నౌ అయితే నేను ఆలయం ఎదుటిగానే ఉన్నానన్నమాట. రాగానే ఇక్కడ ఓం శ్రీ వెంకటేశ్వర నామస్మరణతో ధ్వనులు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. లోపలికి వెళ్ళి మనం అసలు ఈ ఆలయ ప్రాంగణాన్ని మొత్తం చూద్దాము. నమస్తే అండి. నమస్కారం అండి. ఆలయాన్ని లోపలికి రాగానే మా అందరికీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, అసలు ఎంత చక్కగా ఉందంటే శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్మాణాన్ని అసలు ఎలా స్టార్ట్ అయిందంటారు ఈ ఆలోచన? జై శ్రీమన్నారాయణ. మీరు అడిగిన ప్రశ్నకి స్వామి వెంకటేశ్వర స్వామి ఒక కృప, వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో, అమ్మ నాన్న ఒక సంకల్పంతో ఆలయ నిర్మాణం అనేది చేయాలనే ఆలోచన మొదలైందండి. అమ్మ నాన్న ఒక సంకల్పము బలంగా స్వామిని ఈ కలియుగంలో మేము స్పర్శించాము, మా కుటుంబం స్పర్శించింది. సో ఒక స్వామిని ఒకవేళ మనం ఈ కలియుగంలో స్పర్శిస్తే ఆ స్వామికి మనసా వాచ కర్మన టోటల్ జీవితం అంకితం చేయాలన్నట్టుగా టోటల్ కుటుంబము సంకల్పించారండి. స్వామి యొక్క ఇష్టంతో, స్వామి యొక్క ఆదేశాల మీదుగా అమ్మా నాన్న సంకల్పం ఆలయం నిర్మాణం చేయాలని ఉంది. ఆ నిర్మాణం పనులు మొదలుపెట్టినప్పుడు ఆలయం ఒక చిన్నగా మన శక్తి ప్రకారంగా నిర్మించాలన్న ఆలోచనతో మొదలుపెట్టాము. కాలక్రమంగా ఆ స్వామి యొక్క కృప అనుగ్రహము తను ఎలా చేయించుకోవాలనుకున్నాడో అలా చేయించుకున్నాడని మేము అనుకుంటున్నాము. మేము ఒక టూల్, అంటే జస్ట్ ఒక టూల్, వీ గాట్ ఏ ఆపర్చునిటీ టు మేక్ ద థింగ్స్ ద డివైన్ స్వామి యొక్క కుటీరం. అది మనము ఎంతవరకు జస్టిఫై చేయగలుగుతాము చేసామండి. అండ్ ఈరోజు ఈ ఆలయము మొదటి పేజీలో ఉన్నాం మనము. ఎందుకంటే ఒక ఆలయం నిర్మాణం చేయడం ఒక ఘట్టం అవుతే దీన్ని తరతరాలుగా నడిపించడము, నిత్య కైంకర్యాలు స్వామి వైభవంగా చేయడము అనేది అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్. సో అటువంటి యాక్టివిటీని ఎప్పుడు కూడా ఆకంఠం లేకుండా దాన్ని నిర్వహించాలని, అది ఇంకా ఎన్ని తరతరాలు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అది మనసారా అందరు దీవించాలనేది మీ ద్వారా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలండి. అసలు ఆలయ నిర్మాణానికి ఎప్పుడు, అంటే ఎన్ని ఇయర్స్ టైం పడింది, ఎంతమంది దీనికి వర్క్ చేశారు? 2014లో ఆలయం నిర్మాణం సంకల్పము మొదలైందండి. అప్పుడు బలంగా శంకుస్థాపన చేయడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా కంప్లీట్ స్థపతి గారు కానివ్వండి, చిన్నజయ స్వామి ఆశీస్సుల మీదుగా చాలామంది ఇంజనీరింగ్ టీమ్ అండ్ శిల్పులు టోటల్ నలుమూలల దేశం నుంచి అన్ని ప్లేస్లో, స్పెషల్లీ తమిళనాడు శిల్పులు, మేజర్గా స్టోన్ వర్క్ మేజర్గా ఉంది కాబట్టి ఆ స్టోన్ వర్క్కి సంబంధించిన కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్ ప్రొడక్షన్ సెటప్స్, ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్టింగ్ వర్క్స్ అన్నీ కూడా అప్రాక్సిమేట్లీ ఒక 200 నుంచి 350 మంది శిల్పులు గత 8-9 సంవత్సరాల కృషి ఈరోజు మనం ఆలయం చూస్తున్నామండి. దీంట్లో మనం ప్రతి ఒక్క విశేషం, ప్రతి ఒక్క స్ట్రక్చర్ కూడా ఒక పర్పస్, ఒక సైంటిఫిక్గా, ఒక స్థపతి యొక్క స్పెసిఫికేషన్స్ ప్రకారంగా ఎలా ఉండాలి, ఒక ఆలయంలో ఒక మాడవీధి ఎలా ఉండాలి, ఒక ఆలయంలో ప్రాకారం ఎలా ఉండాలి, ఒక ఆలయంలో గోపురం ఎలా ఉండాలి, ఆలయంలో అన్ని ప్రతి ఒక్క విషయాన్ని మనము క్షుణ్ణంగా అనలైజ్ చేసి దాని మీద స్వామివారి యొక్క ఆజ్ఞ తీసుకొని దాని మీద క్లియరెన్సెస్ తీసుకొని ప్రతి ఒక్కటి కూడా విశేషంగా స్వామివారి నిర్మింపబడ్డట్టుగా చేశారని మేము సంకల్పిస్తున్నామండి. అండ్ అలాగే చూసుకున్నట్లయితే భక్తుల రద్దీ కూడా ఎక్కువ. ఆలయము ప్రాణప్రతిష్ఠ కుంభాభిషేకము మార్చి 6వ తారీఖు నాడు జరగడం జరిగిందండి. 1వ తారీఖు నుంచి కూడా అధివాసాలు అన్నీ చేసుకొని స్వామి అన్ని విశేషంగా కావాల్సిన సేవలు, అధివాసాలు సేవలు చేసుకొని 6వ తారీఖు నాడు చిన్నజీవ స్వామి గారి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కుంభప్రోక్షణ జరిగింది. ఆ రోజు నుంచి మొదలుకుంటే ఇవాళ మనం 21వ తారీఖు నాడు, అంటే గత 15 డేస్లో కంప్లీట్లీ వైభవంగా స్వామికి అన్నీ కూడా సేవలు జరిగాయండి.
మనకి ఫస్ట్ డే రద్దీ చూసుకుంటే 35,000 నుంచి 45,000 మంది వచ్చారు. తర్వాత 2-3 వర్కింగ్ డేస్లో 30,000 అప్రాక్సిమేట్గా యావరేజ్ రద్దీ రావడం జరిగింది. విశేషంగా 3 రోజులు శివరాత్రి, సాటర్డే, సండే ఈ బంద్ 3 డేస్ హాలిడేస్ ఉండడం వలన 80,000 నుంచి సుమారుగా 95,000 లక్ష వరకు 3 రోజులు జనాలు ప్రతిరోజు రావడం జరిగింది. తర్వాత మళ్ళీ 4-5 వర్కింగ్ డేస్ కూడా 20,000, 15,000, 20,000, 25,000 జనాలు రావడం జరిగింది. సాటర్డే, సండే లాస్ట్ సాటర్డే, సండే 95,000, 1,20,000 వరకు జనాలు రావడం జరిగింది. ఈ వీక్లో కూడా ఈ రోజు కూడా చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 18,000 మంది జనాలు ఇవాళ దర్శించుకోవడం జరిగింది. సో ఈ విధంగా వీకెండ్స్ రద్దీగా ఉంటుందండి. వీక్ డేస్ అంతా కూడా ఒక యావరేజ్గా థింగ్స్ కంఫర్టబుల్గా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇంతమంది జనాలు దర్శనం చేసుకున్నా కూడా ఎక్కడ ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా అన్ని జాగ్రత్తలు, అన్ని సౌకర్యాలు దేవస్థానం తీసుకోబడుతుంది. ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను, అసలు భక్తులు ఇంతమంది వస్తున్నారంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎటువంటి ఆటంకాలు జరగకుండా కూడా ఎటువంటి సౌకర్యాలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయంటారు? భక్తులు రావడము అనేది పూర్తిగా స్వామి సంకల్పం అండి. ప్రతి ఒక్క భక్తుడు వచ్చినవాడు స్వామి 100% తరించి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ కోరికలు స్వామికి విన్నపించుకొని ఎంతో 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 ఆ కాస్మస్ ఎనర్జీని వాళ్ళు క్యారీ హోమ్ చేస్తున్నారు ఇక్కడ. అలా చేసిన వాళ్ళలో కనీసం 100ల సంఖ్యలో భక్తులు మళ్ళీ ఇక్కడ వచ్చి మేము గత 7 సంవత్సరాలుగా, 9 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా కొన్ని విషయాల్లో స్ట్రక్ అయి ఉన్నామండి. ఒక్కరోజు దర్శనం చేసుకొని వెళ్ళాము, స్వామిని విన్నపించుకొని వెళ్ళాము. ఆ సంకల్పం మాకు పూర్తయింది. మేము స్వామి సేవలో ఎల్లప్పుడూ ఉండిపోతాము, ఏదంటే చేస్తాము అన్నట్టుగా వాళ్ళ ఒక మనసులో ఉన్న ఎక్స్పీరియన్స్ని ఇక్కడ తెలియపరిచి మా అందరికీ ఎంతో సంతోషాన్ని, స్ఫూర్తిని కలిగించారు. ఇలా మనం ప్రతిరోజు విశేషంగా భక్తులు తమ కోరికలను విన్నపించుకోవడము, అవి తీరాయని మళ్ళీ వచ్చి చెప్పడము అంటే ఇంకా దానికన్నా మించిన జీవితంలో ఇంకా సంతోషం ఏం లేదు అన్నట్టుగా మేము డైలీ ఎక్స్పీరియన్స్ అవుతున్నామండి. సో ఆ స్వామి యొక్క కృప ద్వారా థింగ్స్ సంకల్పిస్తున్నాయన్న విషయం అనేది చాలా చాలా బలంగా ప్రజల్లో ఉంది. ఆ బలము, ఆ సంకల్పమే వాళ్ళని స్వామిని పట్ల విశ్వాసము, స్వామి పట్ల ఒక ఏకాగ్రతతోటి, నమ్మకంతో జనం ఎప్పుడైతే స్వామిని దినజీవనంలో పెట్టుకుంటారో, డైలీ జర్నీ విత్ లార్డ్ వెంకటేశ్వర అన్నట్టుగా వాళ్ళ లైఫ్లో ఒక వాళ్ళకున్న శక్తితో పాటు ఒక డివైన్ పవర్ని వాళ్ళు ఎప్పుడైతే పొసెస్ చేస్తారో వాళ్ళు ఇంకా 10x మోర్ ప్రాస్పరస్ అవుతారు, ఇంకా స్ట్రెంగ్తన్ అవుతారు అనేది మేము ఆస్వాదించాము. అది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భక్తుడు వచ్చి ఆ ఆస్వాదం పొందుతున్నారు. అది చాలా సంతోషంగా ఉందండి. సో ప్రతి ఒక్క భక్తుడికి కంఫర్టబుల్గా దర్శనము అయ్యే విధంగా దర్శనం లైన్ అనేది ఎప్పుడూ ఆగకుండా, బ్రేక్ దర్శనం అనేది లేకుండా పొద్దున్న 6 గంటల నుంచి టెంపుల్ మొదలవుతే సుప్రభాత సేవ నుంచి మొదలుకుంటే మళ్ళీ సాయంకాలం 9 గంటల వరకు కంటిన్యూస్గా దర్శనం జరుగుతుందండి. ఈ 9 గంటలు 12 గంటల దర్శనం జరగడంతో లైన్ కంటిన్యూగా మూవ్ అవుతుంది. సో ప్రత్యేక దర్శనము, శీఘ్ర దర్శనము, అర్చన దర్శనము ఇలా కంప్లీట్గా మల్టిపుల్ లైన్స్ మూవ్ అవ్వడంతో ఎక్కడ కూడా గంటలు ఏ భక్తుడు వెయిట్ చేయాల్సిన అవసరం రావట్లేదు. సో భక్తులకు సౌకర్యాతము, చల్లటి మంచినీళ్ళు కానివ్వండి, కావాల్సిన ప్రసాదం కానివ్వండి, కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ ఫెసిలిటీ నుంచి మొదలుకుంటే కంఫర్టబుల్గా దర్శనం చేసుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ ఇన్ అ మ్యాక్సిమం బెస్ట్ వే with all our team. So we are happy that we are able to achieve the best of the prosperity and service to the customers. And ఈ devotees ఇలాగా ఇంకా డైలీ డివోటీస్కి సంబంధించిన సౌకర్యాలని మేము మెరుగుపరుస్తూ ఇంకా బెటర్గా సర్వీస్ చేసే విధంగా ఎక్స్పీరియన్స్ని మేము రోజు ఎక్స్పీరియన్స్ అవుతూ ముందుకెళ్తున్నామండి. అండ్ ఇలాగే ఇది ఇంకా ముందుకి బెటర్గా తీసుకెళ్తామని మీ ద్వారా కన్వే చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే డివోటీస్ చాలామంది కూడా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఇంకా చాలామంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ధన్యవాదాలు. సంతోషం అండి. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆలయాన్ని ఇంత చక్కగా నిర్మించారో చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంది. అసలు 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. మరి ఇంత అందంగా నిర్మించిన పర్సన్ నాతో పాటు ఉన్నారు, డిఎన్వి ప్రసాద్ స్థపతి గారు, చీఫ్ ఆర్కిటెక్ట్.
నమస్తే అండి. అసలు లోపలికి రాగానే ఎంతో ప్రశాంతమైన వాతావరణం కావచ్చు, ఎంత చక్కగా శిల్పులన్నీ కూడా చెక్కడం కావచ్చు, చాలా బాగుంది. అసలు ఈ ఆర్కిటెక్ట్కి సంబంధించి మీకు ఈ ఐడియా ఎలాగొచ్చింది, దీని వెనుకున్న ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా మా వ్యూవర్స్ కోసం మీరు వివరిస్తే చాలా బాగుంటుంది. చాలా సంతోషం అండి. నమస్కారం. ఈ ఆలయం అనేది సుమారు 9 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆలోచన అండి. మానేపల్లి కుటుంబం వారు, మానేపల్లి రామారావు గారు, మానేపల్లి మురళీకృష్ణ గారు, మానేపల్లి గోపీకృష్ణ గారు ఇక్కడ ఒక బృహత్తైన ఒక ఆలయాన్ని నిర్మించాలి అని చెప్పి సంకల్పించి మొట్టమొదట దాన్ని ఒక చిన్న ఆలయంగా చేద్దామని చెప్పి ప్రారంభించాం. అయితే చేసిన ఆలయం చిన్నదైనా కూడా సత్సంప్రదాయంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకోవడం వల్ల ఆలయ నిర్మాణ శైలి, ఆలయ ఆగమ శాస్త్రాలు, శిల్పశాస్త్రాలు ఎలా అయితే వివరించాయో ఆ ప్రకారం ఆలయం నిర్మించాలి, అది చిన్నదైనా అని చెప్పి మొదలుపెట్టి తర్వాత భగవత్ సంకల్పం వల్ల అది ఇంత బృహత్తైన ఆలయంగా రూపొందించబడింది. ఈరోజు ఎంతోమంది భక్తుల ఈప్సితాలు నెరవేర్చడానికి సాక్షాత్తు వెంకటాచలపతి ఇక్కడ కొలువైనట్లుగా మనకు గోచరిస్తోంది. అండ్ లోపల మనం మొత్తం కూడా ఆలయ ప్రాంగణం ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాము. అసలు మీ ఆర్కిటెక్ట్ ఐడియాస్ ఏ విధంగా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఐడియాస్ అన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఒకసారి. యా, ప్రసాద్ గారు అసలు ఈ స్వాగత తోరణం గురించి వివరిస్తారా? ఇది విజయనగర శైలి, పల్లవ శైలిని మేళవి రెండింటినీ కలుపుకుంటూ చేసినటువంటి ఒక డిజైన్ అండి ఇది. ఇందులో మీరు ఆ పైన ఉండేటువంటి ఆ శాలాహారం కనుక చూస్తే అది విజయనగర పీరియడ్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన నిర్మాణ శైలి. అది లేటర్ విజయనగర అని చెప్పి అంటారు. ఆ మధ్యలో వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. అది ఒక విమాన గోపురంలా మనకు కనిపిస్తుంది, రాజగోపురంలా కనిపిస్తుంది. రెండు వైపులా 2 విమాన గోపురాల్లాగా ఉంటాయి. తర్వాత భగవద్ రామానుజాచార్యుల వారు ఇక్కడ వేయించేసి ఉంటారు. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత భగవద్ రామానుజాచార్యుల వారు వేయించేసి ఉంటారు. తిరుమలలో అలాగే అనేక దివ్య దేశాల్లో ఆలయ నిర్వహణ వ్యవస్థ, ఆలయ ఆరాధనా వ్యవస్థని సుప్రతిష్ఠించిన వారు, పునఃప్రతిష్ఠించిన వారు భగవద్ రామానుజాచార్యుల వారు. ఒక తిరుమల ఆలయంలో ఆరాధనలు, ఉత్సవాలు అవన్నీ ఎలా జరగాలి అని చెప్పి నిర్ణయించి బ్రహ్మోత్సవాలు జరగడానికి మాడవీధులను ఏర్పాటు చేసి ఆలయ నిర్వహణ పద్ధతులన్నింటినీ, అర్చనా పద్ధతులన్నింటినీ కట్టడి చేసి ఒక నియమాలని ఏర్పరిచినటువంటి విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకాచార్యుల వారు భగవద్ రామానుజాచార్యుల వారు. కాబట్టి ఈ క్షేత్రం అంతా భగవద్ రామానుజ వారి సిద్ధాంతాన్ని అనుసరించి నిర్మించబడిన క్షేత్రం. అలాగే ఆరాధనాదులన్నీ కూడా భగవద్ రామానుజ వారి సిద్ధాంతం ప్రకారం జరిగేటువంటి క్షేత్రం కనుక ప్రారంభంలో భగవద్ రామానుజ వారి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. అంతేకాకుండా తిరుపతి నగరాన్ని భగవద్ రామానుజ వారు స్థాపించారని చెప్పి మనకి చరిత్ర చెప్తోంది. గోవిందరాజస్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించి ఒక చిన్న రామానుజపురం అనే ఒక గ్రామంగా తిరుపతి మొదలైంది. తిరుపతి దాటిన తర్వాత మనం అలిపిరి నుంచి మెట్లకి కొండపైకి చేరుతాం కదా, అట్లాగే ఈ ప్రాంతాన్ని మేము తిరుపతిగా భావించి, అంటే కొండ కింద ఉన్నటువంటి ప్రాంతంగా భావించి భగవద్ రామానుజ వారి శ్రీమూర్తిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2 వైపులా ద్వారపాలక విగ్రహాలు ఉంటాయి. అలాగే భక్తులందరికీ స్వాగతం పలుకుతూ ఇక్కడి నుంచి మన స్వర్ణగిరి యాత్ర ఆరంభం అవుతుంది. ఇక్కడి నుంచి మన యాత్ర ఆరంభం అయితే ఈ మొదట వచ్చే దారి ఏదైతే ఉందో ఈ దారికి రామానుజ మార్గం అని పేరు. భగవత్ రామానుజ వారు నిర్దేశించినటువంటి శరణాగతి సిద్ధాంతం ఏదైతే ఉందో భగవంతుణ్ణి చాలా త్వరగా సులభంగా చేర్చేటువంటి సిద్ధాంతం శరణాగతి సిద్ధాంతం. దాన్ని పునఃప్రతిపాదించిన వారు భగవద్ రామానుజాచార్యుల వారు. కాబట్టి భగవంతుడికి దగ్గరగా చేర్చే ఈ మార్గాన్ని రామానుజ మార్గం అని పిలవాలని పెద్దలు నిర్ణయించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే తిరుమల తర్వాత ఇంకా ఇక్కడ నెక్స్ట్ తిరుమల తర్వాత వెంకటాచలపతి కొలువైనటువంటి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయండి ఈ లోకంలో. అనాది నుంచి ఉండేటువంటి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ క్షేత్రం ప్రత్యేకత ఎలా ఏర్పడిందంటే ఇక్కడ అనుకోకుండా మానేపల్లి కుటుంబం వారు ఒక చిన్న ఆలయాన్ని తమ కుటుంబం ఆరాధన చేసుకోవడానికి వీలుగా కట్టుకోవాలని ఆరంభం చేస్తే, ఆరంభం చేసిన తర్వాత ఆ సంకల్పాన్ని, వారి సంకల్పం వారిదైతే ఆ సంకల్పాన్ని సాక్షాత్తు భగవంతుడే స్వీకరించినట్టుగా చిన్నజీర స్వామి వారి అనేక మంగళాశాసనాలతో ఇది ఒక బృహత్ క్షేత్రంగా తనంతట అదే
ఒక్కొక్కటి పెరుక్కుంటూ ఇట్లా వచ్చింది. అది చాలా ఆశ్చర్యం, చాలా ఆనందం. ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని మనం నిర్వహించగలిగామని ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందపడుతున్నారు. తమ ఆరాధన కోసం అనుకున్న ఆలయం ఈరోజు లోకమంతా భక్తజనులందరూ వచ్చి దర్శనం చేసుకొని భగవంతుని సేవించుకొని భగవంతుని ఆరాధించుకునే అవకాశం కలిగేంత గొప్ప ఆలయాన్ని నిర్మించగలిగినందుకు ఆ మానేపల్లి కుటుంబం వారు ఎంతో సంతోషిస్తున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మించే అవకాశం దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అవకాశాలు సాధారణంగా చాలా తక్కువగా వస్తుంటాయి. అవునండి, యాదగిరి గుట్ట అంటే అక్కడి నుంచి కూడా ఎక్కువ డిస్టెన్స్ లేదు మనకు. ఈ స్థలంలోనే నిర్మించాలనే ఆలోచన వెనక అది తెలుసుకోవచ్చు అండి ఆ రీజన్? ఆరంభమైనప్పుడు వైశిష్ట్యం తెలియదు, కానీ ఆరంభమైనప్పుడు వాళ్ళ స్థలంలో అంటే వాళ్ళ పొలంలో ఒక గుట్ట ఉంది. ఆ గుట్ట మీద ఒక చిన్న భగవంతుని సాన్నిధ్యం నిర్మించుకోవాలనుకున్నారు. ఈ ఆలయాన్ని మొత్తం మేము ఒక మ్యాప్ చేసుకొని ఒక డ్రాయింగ్ వేసుకొని ఈ ప్లేస్లో మేము గర్భాలయం పెట్టాలి అని టోటల్ సర్వేతో ఆ సర్వే చేసిన తర్వాత ఈ ప్లేస్లో గర్భాలయం పెడదామని నిర్ణయించుకొని అక్కడ మేము శంకుస్థాపన కోసం తవ్వటం మొదలుపెట్టాం. తవ్వటం మొదలు పెడితే ఖచ్చితంగా గర్భాలయం ఎంతవరకు ఉంటుంది అని మేము నిర్ణయించుకున్నామో అంత సైజులో ఒక పెద్ద బండ ఉంది. ఆ బండ ఎలా ఉంది అంటే చక్కగా ప్లాట్ఫామ్ ఉన్నట్టుగా ఒక బండ ఉంది. అంటే భగవంతుడు తన స్థానాన్ని ఎప్పుడో నిర్ణయించుకుని అక్కడ పెట్టుకున్నాడు. మేము ఏం భావిస్తున్నాము అని అంటే భగవంతుడు అరూపంగా ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నాడు. ఒక రూపం కల్పించే అవకాశాన్ని మానేపల్లి కుటుంబం వారికి ఇచ్చారు. మానేపల్లి కుటుంబం వారు అది మాకిచ్చారు, స్థపతులుగా శిల్పులుగా మా అందరికి ఇచ్చారు అని మేము భావిస్తాం. ఇంకొక విశేషం ఏంటంటే ఒక పెద్ద బండ ఉంది. ఆ బండ మీద మేము చక్కగా గర్భాలయానికి సంబంధించినటువంటి మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి ఆలయ నిర్మాణం ఆరంభించాం. అయితే విగ్రహం శ్రీమూర్తి ఒక పెద్దదిగా ఉండాలి అని భావించి అంత పెద్ద విగ్రహాన్ని ఆలయం నిర్మించిన తర్వాత లోపలికి తీసుకెళ్ళడం కష్టమని చిన్నజీయర్ స్వామివారి అనుమతితో దాన్ని ముందుగానే స్థాపన చేసుకుని తర్వాత పైన విమాన గోపురం కడదామనే ఉద్దేశంతో మేము తిరుమల అలిపిరి నుంచి అక్కడ శ్రీమూర్తిని అక్కడ తయారు చేయించుకుని అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక శుభముహూర్తంలో అక్కడ స్థాపన చేయడానికి ఆరంభించాం. ఆ శుభముహూర్తంలో ఆ గర్భాలయం గోడల పైనుంచి స్వామిని ఆ గర్భాలయంలోకి వేయించేపు చేసి స్థాపన చేసే సమయంలో మేమంతా ఆ బిజీలో ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి. ఒక గరుడ పక్షి వచ్చి ఆయన స్థాపన పూర్తయ్యేంత వరకు గర్భాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ వెళ్ళింది. ఆ వీడియో కూడా రిఫరెన్స్ ఉందండి. ఆ వీడియో కూడా నేను మీకు చూపించగలను. అది ఎంత ఆశ్చర్యం. తర్వాత చూస్తే మళ్ళీ గరుడ పక్షి లేదు. అది అట్లా వెళ్ళిపోతూ ఉంటే మేము దర్శనం చేసుకుని నమస్కారం చేసుకున్నాం. స్వామి, నువ్వు సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చావా? నువ్వు దర్శనం ఇక్కడ ఇచ్చావు, ఒక విగ్రహ రూపంలో దర్శనం ఇచ్చావు, ఒక రియల్గా గరుడాల వారి దర్శనం ఇచ్చారు స్వామి అని చెప్పి మేమందరం ఆ గరుడాల వారికి నమస్కారం చేసుకోవడం జరిగింది. ఇంకొక ఈ ప్రాంతానికి సంబంధించిన ఇంకొక విశేషం చెప్తాను. ఆలయ నిర్మాణం అయిపోయింది. ప్రతిష్ఠక పనులు మేము ముమ్మరంగా చేస్తున్నాం. లోపలంతా క్లీనింగ్ చేస్తున్నారు. కరెక్ట్గా భీష్మ ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి ముందు రోజున మాకు ఒక ఫోటో పంపించారు. హౌస్ కీపింగ్ వాళ్ళు అదంతా క్లీన్ చేస్తూ ఫోటో పంపించారు. ఆ ఫోటో ఎందుకు పంపించారు? మేము క్లీన్ చేస్తున్నాం అని చెప్పడానికి పంపించారు. అది వెంటనే మానేపల్లి మురళి గారు నాకు పంపిస్తే ఆ ఫోటోలో ఏముంది అని అంటే వెంకటేశ్వర స్వామి వారి తలుపు మీద సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి. ఇది ఏదో విశేషంగా ఉంది అని చెప్పి భీష్మ ఏకాదశి రోజున వేకుజామున మర్నాడే వేకుజామున మేమంతా వచ్చి వేకుజామున 4 వచ్చి సూర్యకిరణాల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. అవి ఎక్కడ పడుతున్నాయి, ఎలా పడుతున్నాయి అని. యాక్చువల్గా మేమేమి ప్లాన్ చేసింది కాదు, మేమేమి ప్రోగ్రామ్ చేసింది కాదు. సూర్యకిరణాలు పడేట్టుగా చేద్దామా అని చెప్పి మాలేపల్లి మురళీకృష్ణ గారు ఎన్నోసార్లు అడిగితే అది చాలా పెద్ద వ్యవహారం. అది ఎంతవరకు మనం దానిలో సక్సెస్ అవ్వగలమో సక్సెస్ కాలేమో, మనం సూర్యకిరణాలు పడేట్టుగా చేయాలని మేము ఎక్కడ ప్రయత్నించలేదు. కానీ భీష్మ ఏకాదశి పర్వదినాన ఉదయం 7 గంటలకి తలుపులన్నీ తీసిపెట్టాం, గర్భాలయం తలుపులు. ఆ రాజగోపురం పక్కగా సూర్యకిరణాలు ఒక బీమ్ వేసినట్టు, ఒక టార్చ్ లైట్ వేసినట్టుగా నేరుగా గర్భాలయంలోని శ్రీవారి పాదాల మీద ఉదయం 7 గంటల నుంచి 7 గంటల 7 నిమిషాల వరకు పడ్డాయండి. సూర్యుడు తన కిరణాలతో స్వామిని అభిషేకం చేసుకున్నాడు. చాలా ఆశ్చర్యపోయాం, చాలా ఆనందపడ్డాం.
ఆ 7 గంటల 7 నిమిషాలకి నుంచి నెమ్మదిగా ఆ కిరణాలు దిగుతూ కిందకు వస్తూ ఆ భోగ శ్రీనివాసమూర్తిని ఉంచేటువంటి ప్రాంతం దాకా 7 గంటల 15 నిమిషాల దాకా ప్రసరించాయి. అది చాలా ఆశ్చర్యం, చాలా ఆనందం. భగవంతుడు తానే స్వయం వ్యక్తంగా ఇక్కడికి వస్తున్నాను అన్నట్లుగా ఈ క్షేత్రం ఏర్పడింది అని చెప్పడానికి ఈ 3 ఉదాహరణల కంటే ఇంకేం చెప్పగలం? చాలా అద్భుతంగా ఉంది అసలు ఈ మాటలు వింటుంటే. మీరు ఇంత అద్భుతమైన వ్యూని మీరు చూశారు, అసలు నిజంగానే కళ్ళారా చూశారు. అసలు మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి నేను. ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే సూర్యకిరణాలు పడేటువంటి రోజు కూడా సాక్షాత్తు విష్ణు సహస్రనామం అవతరించినటువంటి భీష్మ ఏకాదశి రోజు పడ్డాయండి. అంటే భగవంతుడు మమ్మల్ని అందరినీ, మానేపల్లి కుటుంబాన్ని లేదా మా స్థపతి టీంని, మమ్మల్ని అందరినీ తన చేతిలోని ఒక పరికరాలుగా ఉపయోగించుకొని ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాడని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అలా విశ్వసించడం తప్ప మేము చేసేది కూడా ఏమి లేదండి. సూర్యకిరణాలు మేము అరేంజ్ చేసినవి కాదు. గరుడపక్షిని మేమేమి ఉచితంగా చెప్పలేదు. కింద ఆ పెద్ద బండరాయి అలా మనకి శంకుస్థాపన చెప్తారు, శిలాంతం వా జలాంతం వా అని చెప్తారు. శిల పడేంత వరకు, నీరు పడేంత వరకు మనం పునాది తీయాలి. ఆ శిల ఎలా పడింది? ఒక పెద్ద ప్లాట్ఫామ్ వల్లే పడింది. అది వెంకటాచలపతి పాద స్పర్శ కోసం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి రాయి అది. ఆ రాయి భగవంతుడి స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంది. మేము ఎప్పుడైతే అది ఓపెన్ చేసామో అది బయటకు వచ్చింది. లేకుంటే పేపర్ మీద మనం పెట్టిన ప్లేస్లో ఆ రాయి ఉండటం ఏంటి? ఆ పేపర్ మీద ఆ మార్క్ చేసింది మేమా? కాదు. యజమానులా? కాదు. మేమేమి అక్కడేమీ స్కానింగ్ చేయలేదు, రాయి ఉందా లేదా మాకేం తెలియదు.